పల్నాడు జిల్లా వెనుకొండలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6న తిరునాళ్లు జరుగుతున్నాయి. కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, ఘాటు రోడ్డు పనులను చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు. భారీ గేట్లు, రోడ్లు చదును చేయడం, ఇతర పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులను జీవీ ఆదేశించారు. అఖండ జ్యోతి, భారీ అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీకి సూచించారు. తిరుపతి ఘాట్ రోడ్లో తిరిగే బస్సులను తిరునాళ్ల రోజు ఆలయ ఘాట్ రోడ్లో తిప్పనున్నట్లుగా జీవీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొండ ఘాట్ రోడ్డుకి మొన్న వర్షాల వలన పూర్తిగా దెబ్బతింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికలు అంతా కూడా చక్కగా మళ్ళీ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా కొండ మీదకి వెళ్ళడానికి వీలుగా చక్కగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. పనులు బాగా స్పీడ్గా నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా నేను హృదయ అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే సెక్యూరిటీ పర్పస్ కూడా ఎక్కడెక్కడ కెమెరాలు అవసరమో అక్కడ కెమెరాలు బిగించేదానికి కూడా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వేలాది మంది భక్తులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు 6వ తారీఖున తొలేకాదశి పండుగ రోజు మన వినుకొండలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. నాటికలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ 6వ తారీఖు సాయంత్రం జరుగుతాయి. 6వ తారీఖు ఉదయం నుండి 6 గంటల నుండే భక్తులందరూ కూడా ఈ కొండ మీదకి వస్తూ ఉంటారు మరి రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం. అలాగే ఒక పక్క గుడి నిర్మాణం మొదలైంది, మరో పక్క ఘాట్ రోడ్డు పునర్నిర్మాణం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఘాట్ రోడ్డు ఇంకా అంటే డీప్ హైట్ ఉన్న కాడ డీప్ కట్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇంజనీర్లు చెప్పడం జరిగింది. బంగాళాఖాతం